మనం ఫస్ట్ క్లాస్లో సి లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇట్స్ ఏ లాంగ్వేజ్, కంప్యూటర్ లాంగ్వేజ్. దేనికి? కమ్యూనికేషన్ ఛానల్ బిట్వీన్ ఏ యూజర్ అండ్ ద సిస్టమ్. ఓకే, కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసాము. లాంగ్వేజ్ అంటే ఏంటి, కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, హెచ్ఎల్ఎల్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్, ఎంఎల్ అంటే మెషిన్ లాంగ్వేజ్. ఓకే, పర్పస్, ది పర్పసెస్ ఏంటి, నీడ్స్ ఏంటి, అలాగే ఇంటర్ఫేస్ అంటే ఏంటి, అప్లికేషన్స్ అంటే ఏంటి, స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి అని అర్థం చేసుకున్నాం. అవునా కదా? స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఇన్స్టాల్ చేయాలి, వెబ్ అప్లికేషన్ అంటే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. స్టాండ్ అలోన్ అప్లికేషన్లో ఇంకో కండిషన్ ఏంటి? ఓఎస్ బేస్డ్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్. ఓఎస్ అంటే ఏంటి? దాంట్లో రకరకాలు ఉంటాయి, విండోస్ ఉంటాయి, మ్యాకింతోష్ ఉంటాయి, లీనక్స్ ఉంటాయి, అలా. ఓకే, సో అవన్నీ డీటెయిల్గా నేర్చుకుంటూ వెళ్దాం. సో టుడే లెట్స్ అండర్స్టాండ్ కంప్యూటర్ లాంగ్వేజ్లో మనం చాలాసార్లు వినుంటాం. సి లాంగ్వేజ్ అని ఉంటుంది, C++ ఉంటుంది, .NET, జావా, PHP, పైథాన్, చాలా చెప్తాం మనం ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. ఓకే, కంప్యూటర్ లాంగ్వేజ్లో అవన్నీ ఉంటాయి. ఇవన్నీ స్టాండ్ అలోన్ అప్లికేషన్సా, వెబ్ అప్లికేషన్సా? ఇవన్నీ స్టాండ్ అలోన్ అప్లికేషన్. ఎవరు పడితే ఎవరు బ్రౌజర్కి వెళ్ళి సి ప్రోగ్రామ్ అని కొడితే రాదు. ఇట్ హ్యాస్ టు బి ఇన్స్టాల్డ్, డౌన్లోడ్ చేసి సిస్టంలో ఇన్స్టాల్ చేస్తేనే ఈ అప్లికేషన్స్ మనం వాడగలుగుతాం. నా ఈ సి అండ్ C++ రెండు ఉన్నాయి కదా, ప్లాట్ఫామ్ డిపెండెంట్. అవి ఏంటి? ప్లాట్ఫామ్ డిపెండెంట్. దాంతోపాటు అవి యూజ్ చేసేది స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి. దేనికి? స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి, ప్రోగ్రామ్స్ రాయడానికి యూజ్ చేస్తాము సి అండ్ C++. మళ్ళీ జావా, PHP, మిగతా ఏమున్నాయి, అడ్వాన్స్ వర్షన్స్ ఏమున్నాయి, దాన్ని ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ప్లాట్ఫామ్తో సంబంధం లేదు. ఇట్ ఈజ్ యూజ్ ఫర్ బోత్ స్టాండ్ అలోన్ అండ్ వెబ్ అప్లికేషన్స్. బేసిక్ ఐడియా ఫుల్గా దిగాలంటే వీ నీడ్ టు గెట్ ఇన్ టు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. కాబట్టి అంత అవసరం లేదు. కాబట్టి సి లాంగ్వేజ్లో జస్ట్ యూ కెన్ అండర్స్టాండ్. వెళ్తూ మీకే ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ వచ్చినప్పుడు మీరే దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ అంటే ఏంటి? ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ అంటే చూడటం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ గుంటూరు అంటాను. అంటే ఏంటి? గుంటూరులో సంగడి గుంటలో ఉన్నాను, ఖాళీగా కూర్చునే బదులు అండ్ గుంటూరు మొత్తం చూసుకుని వస్తాను, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లోరింగ్. లైఫ్లో బీయింగ్ ఏ స్టూడెంట్ ఒక్క విషయం గుర్తు చేసుకోండి, ఎప్పుడైనా దిస్ నాట్ యువర్ స్కూల్ ఆర్ దిస్ నాట్ యువర్ కాలేజ్. ఏదో టెక్స్ట్ బుక్ ఇస్తారు, మెటీరియల్ ఇస్తారు, దాన్ని చూడటమే కాదు. యాక్చువల్లీ మీరు టెక్స్ట్ బుక్ కూడా చూడరు అన్నమాట. మెటీరియల్స్ డైరెక్ట్ క్లాస్ వర్క్ వెళ్తారు. యూ నీడ్ టు ఎక్స్ప్లోర్. ఈరోజు ఏదో ఒక నేర్చుకున్నానంటే దాంట్లో ఇంకా డీటెయిల్గా సొంతంగా ఏం నేర్చుకోగలుగుతాము. ఆ ఎక్స్ప్లోరింగ్ క్వాలిటీ లేకపోతే లెర్నింగ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. అది మాత్రం చెప్తాను. అది ఎవరు చెప్తే వచ్చేది కాదు. ఏం ఎక్స్ప్లోర్ చేయాలి కాదు, మీరే ఆలోచించాలి. కూర్చొని రివైజ్ చేసేటప్పుడు అప్పుడు వాళ్ళతో ఓకే ఇదేదో ఒకటి చెప్పలేదే సారు, సగమే చెప్పారే. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, ఓఎస్ అంటే ఏంటి, ఇంతకుముందు ఎలాంటి ఓఎస్ ఉండేది, ఇంతకుముందు ఒకటి ఉండే డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఒకటి ఉండేది, DOS. డాస్ తెలుసా మీకు? అలా అని నేర్చుకోవాలన్నమాట. నౌ వెన్ ఇట్ కమ్స్, సి ఈజ్ మెయిన్లీ యూస్ ఫర్ డెవలపింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో ఏ బిగ్ సబ్జెక్ట్. లెట్స్ అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్ లైక్ దట్. ఇప్పటికీ ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ ఫ్రీజర్, వాషింగ్ మిషన్ ఎక్సెట్రా అనేది దాన్ని ప్రోగ్రామ్ చేయడానికి సిని యూజ్ చేస్తారు. సి ప్రోగ్రామ్కి మన వాషింగ్ మిషన్కు సంబంధం ఏంట్రా? ఇప్పుడు మీరు వాషింగ్ మిషన్ వాడుంటే దాంట్లో హాట్ అని కొడితే మీన్స్ డ్రై అని కొడితే డ్రై అవుతుంది. దెర్ ఇస్ ఎ ప్రోగ్రామ్ కదా. ఈరోజు 2 వీలర్స్ కానీ కార్స్లో కానీ ఇట్ ఈస్ ఆల్ ప్రోగ్రామ్డ్. కార్ రిపేర్కి వస్తే సాఫ్ట్వేర్ ల్యాప్టాప్ తీసుకొని రెడీ చేస్తుంటారు, మీరు చూసి అబ్జర్వ్ చేస్తే. దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ బిన్ ప్రోగ్రామ్డ్. ఎలా? మన హై లెవెల్ లాంగ్వేజ్ నుండి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్కి. వాట్ ఈస్ దట్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్? 0 and 1. మనం ఈరోజుకి ఎందుకు సాఫ్ట్వేర్ అంత డిపెండెన్సీ, సాఫ్ట్వేర్ మీద ఇంటర్నెట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలాసారి పెద్దోళ్ళు చెప్తుంటారు యూ షుడ్ నాట్ యూజ్ ఏమంటారు టెక్నాలజీ వాడొద్దు చెడిపోతామని చెప్పి. కానీ మీరు కరెక్ట్గా టెక్నాలజీ వాడితే ఇవన్నీ చాలా అర్థం చేసుకోవచ్చు. కానీ మనం వాడేదేంటి? వాట్సాప్ స్టేటస్,
ఫేస్బుక్ స్టేటస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, దట్స్ ఇట్. కరెక్ట్ ఆర్ నాట్? సి దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు అండర్స్టాండ్. ఎప్పుడు మనం ఊహించడం కూడా ఊహించాము. సి ప్రోగ్రామ్కి ఒక వాషింగ్ మిషన్కి సంబంధం ఉందని ఊహించామా? సి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అన్నమాట. మళ్ళీ C++ ఫర్ డెవలపింగ్ గేమింగ్ ప్రోగ్రామ్స్. గేమ్స్ ఆడేటప్పుడు గేమింగ్ ప్రోగ్రామ్స్ తెలుసు కదా, ఫ్రీ ఫైర్ అవి ఇవి క్యాండీ క్రష్ ఆడుతుంటారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్? మొబైల్ గేమ్ ఆడతావా? కూర్చొని మాట్లాడమ్మా దివ్య. పబ్జీ, సబ్వే సర్ఫర్స్, పబ్జీ. సి ఎంత టైం వేస్ట్ చేశారు. యూ బీన్ ఆన్ దట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎంటర్టైనింగ్. అదే నేను చాలామందికి చెప్తుంటాను, గేమ్ ఆడుతున్నారు కదా, ఆ గేమ్ ఏమైనా అర్థం చేసుకున్నారా? పబ్జీ లాంటి ఒక గేమ్ ఎలా డెవలప్ చేస్తున్నారని చెప్పి ఇన్స్టాల్ చేసుకోవడం, ఆడుకోవటం. C++ ఈజ్ యూస్ ఫర్ గేమింగ్ పర్పస్. అండ్ దెన్ కమ్స్ జావా.net, PHP, ఇంకా అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ ఏముంటాయి, పైథాన్ అలాంటివి. డెవలపింగ్ ఎంటర్ప్రైజ్ యాప్స్, బ్యాంకింగ్ యాప్స్ ఉండొచ్చు, ఇన్సూరెన్స్ యాప్స్ ఉండొచ్చు. అర్థమైందా? చాలా యాప్స్ వస్తాయి కదా ఈరోజు. లోన్కి ఒక యాప్ లోన్స్ అని వచ్చి 100 యాప్స్ ఉంటాయి. కొడితే చాలు, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు కొడితే లోన్ ఇస్తారు. అవునా కదా? సో దట్స్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఫ్రమ్ దీస్ ప్రోగ్రామ్స్ అనమాట. జస్ట్ ఏ బ్రీఫ్ ఐడియా, డీటెయిల్డ్గా వెళ్తూ నేర్చుకుందాం. నా ప్లాట్ఫామ్ డిపెండెన్సీ ఇన్ సి లాంగ్వేజ్లో ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెన్షన్ నేమ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఎక్స్టెన్షన్ నేమ్స్ అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాడుంటే, ఇందాక మైక్రోసాఫ్ట్ క్లాస్లో డాక్స్ అని ఉంటుంది, మీన్స్ చాలా ఉంటాయి, EXE ఫైల్స్ ఉంటుంది. మీరు MP4 తెలుసా? మీరు ఏదైనా వీడియో చూస్తే .mp4 అని ఉంటుంది. ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్టెన్షన్ నేమ్ చాలా అర్థం చేసుకోవాలి, లేకపోతే యూ కాంట్ సేవ్ ద ఫైల్స్ ప్రాపర్లీ అన్నమాట. ఎక్స్టెన్షన్ అంటే ఎలా ఉంటుంది? abc.txt VLC మీడియా ప్లేయర్కి సెట్ అవుతుందా? xyz.mp4 నోట్ ప్యాడ్కి సెట్ అవుతుందా? తెలియదు మనకి. యాక్చువల్లీ ఇది రాంగ్. ఇది MP4 అని రాగానే మీకు తెలిసి ఉండాలి, ఇట్ ఈస్ ఫర్ VLC మీడియా ప్లేయర్ అని. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? దీనికి సంబంధం పంచింది, దీనికి సంబంధించింది. .txt అంటే నోట్ ప్యాడ్కి. అర్థమవుతుందా? అర్థం కాలేదా? XLS అంటే .xls అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఇందాక మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు, సేవ్ చేస్తే అక్కడ కనిపిస్తుంది. సో .pdf అంటే తెలుసు కదా, PDF ఫైల్. సో అలా ఎక్స్టెన్షన్ నేమ్స్ మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఎక్స్టెన్షన్ నేమ్స్ ఎలా ఉంటాయి సింపుల్గా చూసుకోవాలంటే, .exe అంటే ఇట్ ఈస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మ్యాక్ OS అంటే .dng. ఏదైనా మీరు ఫైల్స్ని ఇన్స్టాల్ చేయాలి, అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలంటే .exe అనే ఫైల్ ఉంటేనే మీరు మైక్రోసాఫ్ట్లో ఇన్స్టాల్ చేయొచ్చు. అలాగే మ్యాక్ OSలో .dng అని ఉంటాయి. మీరు .exe తీసుకెళ్ళి మ్యాక్ యాపిల్లో సేవ్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అన్నమాట. సో లీనక్స్ OSకి .rpm, .tar అని ఇలా చాలా ఉంటాయి. ఎక్స్టెన్షన్స్ నేమ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్జెక్ట్. ఏం చేయొచ్చు? మీరు దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అర్థమవుతుంది? ఖాళీగా కూర్చొనేప్పుడు పబ్జీకి బదులు ఎక్స్టెన్షన్ నేమ్స్, వాట్ యూ మీన్ బై ఎక్స్టెన్షన్ నేమ్స్, అలా చేసుకుంటే యూ కెన్ లర్న్ మచ్ బెటర్. సో టేక్ ద నోట్స్, దెన్ విల్ కంటిన్యూ. జస్ట్ అలా నోట్స్ రాసుకోండి. ఇది పాస్ చేయలేదు. ఎక్స్టెన్షన్ నేమ్ అని చెప్పాము. ఓకే, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి బ్యాకప్ కూడా ఉండాలి కదా. ఏమన్నా చెప్పుంటే మర్చిపోతే నేను మళ్ళీ క్లాస్లో. ఓకే, దీంట్లో ఎక్స్టెన్షన్ నేమ్ అని చెప్పాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాస్తామని చెప్దాం. ఓకే, ప్రోగ్రామ్ ఇలా రాసేది కాదు, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మరి ఇదే సి ప్రోగ్రామ్ అనుకోవద్దు. ఒక ఎగ్జాంపుల్, A ఈజ్ ఈక్వల్ టు 10, B ఈజ్ ఈక్వల్ టు 20, C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B, printf C. ఓకే, ఎగ్జాంపుల్ ఇలా రాసామనుకుందాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ని ఫైల్ని సేవ్ చేసేటప్పుడు మనం sample.c అని, ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ అని తీసుకున్నాను నేను, .c అని సేవ్ చేయాలి. మనం అలా సేవ్ చేస్తే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాను. ఓకే, ఇక్కడ లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఇది మ్యాక్ అనుకుందాం, విండోస్ ఇది మ్యాక్ సిస్టమ్.
ఇలా ప్రోగ్రామ్ని రాసామన్నమాట. దీంట్లో వచ్చింది. తర్వాత ఇది ఎలా స్టోర్ చేస్తో చెప్పండి చూద్దాం. అవుట్పుట్లో వచ్చినప్పుడు ఇక్కడ కంపైలర్ అని ఒకటి ఉంటుంది, తెలుసా? కంపైలర్ అంటే ఏంటమ్మా? యూజర్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసేదే కంపైలర్. ఎక్సలెంట్ దివ్య. ఓకే, సో కంపైలర్ ఉంటుంది, కంపైలర్ కాదు కంపైలర్. ఓకే, కంపైలర్ అని ఉంటుంది. సో ఏం చేస్తారు ఇది? వెన్ ఇట్ కమ్స్ హియర్ ఇదేం చేస్తుంది? sample.exe అని సేవ్ చేసుకుంటుంది అన్నమాట. exe దీంట్లో ఏం సేవ్ చేస్తుంది? sample.dmg ఓకే, .dmg అని సేవ్ చేసుకుంటుంది. గెటింగ్ మై పాయింట్ అన్నమాట. ఇప్పుడు నువ్వు సేవ్ చేసే .c అని చేస్తే ఇస్తే ప్రోగ్రాంలో అది విండోస్లో ఆపరేట్ చేస్తే ఇది ఏంట్రా ఇది మారింది అనుకోకూడదు, ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే .exe అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో పనిచేస్తున్నట్టు, .dmg అంటే మ్యాక్లో పనిచేస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఈ ఫైల్ లీనక్స్లో పనిచేస్తుందా? నో. మ్యాక్లో నో, విండోస్లో మాత్రమే. ఓకేనా? విండోస్లో ఇక్కడ మ్యాక్ మాత్రమే, మిగతా విండోస్లో నో, లినక్స్లో నో. సో ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, బేసిక్ ఐడియా ఎలా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలియదు మీరు మ్యాక్లో పనిచేస్తారా లేకపోతే విండోస్లో పనిచేస్తారా నాకు తెలియదు. కొంచెం రిచ్ వాళ్ళు ఉంటే యాపిల్ తీసుకుంటారు అనమాట, కరెక్ట్ అన్నాడు. యావరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే నార్మల్ విండోస్ ల్యాప్టాప్ తీసుకొని దాని మీద పనిచేస్తారు. ఇక్కడే ఉన్నావుగా, క్లాస్లో ఉన్నావుగా? ఓకే, సరే. ఇప్పుడు కంప్యూటర్లో బేసిక్స్ కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే, హార్డ్వేర్. ఓ కంప్యూటర్ అంటే ఏంటి ఫస్ట్ చెప్పండి చూద్దాం. డిఫైన్ కంప్యూటర్. ఈ డెఫినేషన్ తెలియకపోతే మీరు హై స్కూల్ చదివింది కూడా వేస్టే. వాట్ ఈజ్ ఎ కంప్యూటర్? కంప్యూటర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. తర్వాత విచ్ టేక్స్ ఇన్పుట్, ప్రాసెస్ అండ్ గివ్స్ ద డిజైర్డ్ అవుట్పుట్. అవునా కదా? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. సింపుల్ డెఫినేషన్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే సరిపోయిద్ది. కానీ వాట్ డస్ ఇట్ డూ? వాష్ క్లాత్సా? కంప్యూటర్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ వాషెస్ క్లాత్స్. బాగుంటుందా? నో. సో డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్స్, ఐపీ అంటే ఇన్పుట్ ఇలా రాస్తే ఓకేనా కంప్యూటర్ లాంగ్వేజ్లో. అంటే సి లాంగ్వేజ్లో కాదు, నార్మల్గా కంప్యూటర్ మాట్లాడేటప్పుడు ఐపీ అంటే ఇన్పుట్. హాస్పిటల్ ఐపీ అంటే హాస్పిటల్స్ ఐపీ అని ఉంటుందిగా. ఇన్పేషెంట్. ఓపీ అంటే అవుట్ పేషెంట్. ఇన్పేషెంట్ అంటే అడ్మిట్ అయిన వాళ్ళు, అవుట్ పేషెంట్ అంటే జస్ట్ ఇలా ఊరికి వచ్చి ఇంజెక్షన్ ట్యాబ్లెట్ తీసుకొని వెళ్ళేవాడు. గెటింగ్ మై పాయింట్ అన్నా ఏంటమ్మా? ఓకే ఓకే, అలా ఇక్కడ టేక్స్ ఇన్పుట్, ప్రాసెస్ ఇట్ అండ్ గివ్స్ డిజైర్డ్ అవుట్పుట్. డిజైర్డ్ అవుట్పుట్ ఏది పడితే అది ఇవ్వదు, మీకు ఏది కావాలో అలాంటి అవుట్పుట్ని ఇస్తారన్నమాట. మనుషులు మాత్రమే ఏది పడితే అది ఇస్తుంది, కానీ కంప్యూటర్ అంటే మనకి ఏం కావాలో అదే అవుట్పుట్ ఇస్తుంది. గెటింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూడండి చాలాసార్లు, సి దట్ ఈస్ వై ద ఎంటైర్ వరల్డ్ ఈస్ గెటింగ్ డిపెండెంట్ ఆన్ మషిన్స్, నాట్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఏంటంటే ఏదో ఒకటి ఇన్పుట్, ఏదో ఒక పని చేస్తాం చెప్తాం ఒక మెషిన్కి, అది మాత్రమే చేస్తుంది. మనకి ఇది కావాలంటే అది మాత్రం ఇస్తుంది. కానీ వీఆర్ నాట్ లైక్ దట్. మనకి ఏం తోస్తే అది ఇస్తుంటాం. గెటింగ్ మై పాయింట్ అంటారు. సో దట్ ఈస్ వై ఇట్ బి ఓకే. సో లెట్స్ కమ్ బ్యాక్. ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్, ప్రాసెస్ అండ్ ఇట్ గివ్స్ డిజైర్డ్ అవుట్పుట్ అనమాట. నౌ ఇక్కడ కంప్యూటర్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్సేనా? సరే, ఈ ల్యాప్టాప్ చూసారుగా, ల్యాప్టాప్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1. ఇంకోటి
హార్డ్వేర్ చార్జర్ రా, చార్జర్ కంప్యూటర్ వాట. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, అంటే 2 మెయిన్ పార్ట్స్. హార్డ్వేర్ అని ఒకటి ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. హార్డ్వేర్ అంటే ఏంటి? పార్ట్స్, కీబోర్డు, ఛార్జరు, స్క్రీను, మానిటరు ఏమైనా ఉంటాయి. అంటే ల్యాప్టాప్లో మనకు అన్ని పార్ట్స్ కనపడదు, కానీ వెన్ యూ లుక్ అట్ సిస్టమ్ చూస్తే, ఇంకా దాంట్లో సిపియూ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఎస్ఎంపిఎస్ అని ఉంటుంది. ఎస్ఎంపిఎస్ అంటే ఏంటి? స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లై అంటారు. దాంట్లో సిపియూ అంటారు, ప్రాసెసర్ అంటారు, చిప్స్ అంటారు, చాలా ఉంటాయి. దాంట్లో కార్డ్ అంటారు, చాలా ఉంటాయి. ఓకే, సో నవేడేస్ పీపుల్ డోంట్ లెర్న్ దట్ ఈస్ హార్డ్వేర్ కోర్స్. హార్డ్వేర్ టెక్నాలజీ నేర్చుకుంటే అర్థమవుతుంది. బట్ బేసిక్స్ అంటే ఏంటి? హార్డ్వేర్ అంటే ఏమేమి వస్తువులు ఉన్నాయి కంప్యూటర్లో ముట్టుకోగలిగేది. ఆల్ దోస్ థింగ్స్ కమ్ అండర్ హార్డ్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఫిజికల్ పార్ట్స్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీసా? సాఫ్ట్వేర్ అంటే ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్వేర్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్, ఒక ప్రోగ్రామ్ కాదు. సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? ప్రోగ్రామ్స్ అంటే ఏంటి చెప్పండి. సరే, నార్మల్గా మీరు ఏదైనా అర్థం చేసుకోవాలంటే ఇలా అర్థం చేసుకోవాలి. ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది మా స్కూల్లో, లేకపోతే మా కాలేజ్లో, మా ఇన్స్టిట్యూషన్లో అంటాం. ప్రోగ్రామ్ అంటే ఏముంటుంది? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది చేయాలి, దీపం వెలిగించాలి, తర్వాత ఎవరు వచ్చి భాషను చెప్పాలి అని ఎలా ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు ఆ ప్రోగ్రామ్ కోఆర్డినేటరు. అదేమవుతుంది? అలాగే జరుగుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. వాట్ కరెక్ట్ ఆర్ నాట్? ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ సీక్వెన్స్. ఏంటి? ఇన్ ఏ సీక్వెన్స్. ఎలా పడితే అలా ఉండదు, సీక్వెన్స్లో ఉండాలి ప్రోగ్రామ్స్లో, సాఫ్ట్వేర్స్లో. అర్థమైందా? ఒక కలెక్షన్, సాఫ్ట్వేర్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ సీక్వెన్స్. ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక సీక్వెన్స్లో రాయటం. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? నించో, అదొక ఇన్స్ట్రక్షన్. కూర్చో, ఇన్స్ట్రక్షన్. A+B యాడ్ చేయంటే అదొక ఇన్స్ట్రక్షన్. A అంటే 10, అదొక ఇన్స్ట్రక్షన్. ఎవరికి ఇస్తున్నాం మనం? కంప్యూటర్కి ఇస్తున్నాం. మనం చేయవలసిన పని దానికి చెప్తున్నాం. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లాస్ని మళ్ళీ మీకు చెప్పలేకపోతున్నాను. ఏం చేయాలి? ఒక వీడియో రికార్డ్ చేసి సేవ్ చేసుకోవాలి. ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు? సిస్టంలో సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంటర్నెట్లో అప్లోడ్, గూగుల్ డ్రైవ్లో, ఎక్కడైనా. ఇప్పుడు నేను మాట్లాడుతుందని అది అక్కడ సేవ్ చేసుకోవాలంటే దెర్ విల్ బి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ముందు ఇది తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే అక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్. యూట్యూబ్ ఈజ్ అన్ యాప్, అప్లికేషన్ కదా. ఆ అప్లికేషన్లో ఏమవుతుందంటే వెన్ యూ యాడ్ సంథింగ్, ఓకే ఈ వీడియో వచ్చిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి, ఇంత టైం అని ఉంటుంది, అన్ని ఇన్స్ట్రక్షన్స్, డిస్క్రిప్షన్స్ అన్నీ అడుగుతుంది. అవన్నీ అయ్యాక సేవ్ అని చెప్పినప్పుడే ఇంతకు ముందే అక్కడున్న ప్రోగ్రామర్ దాంట్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటాడు సీక్వెన్స్లో. ఏంటి? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ప్రోగ్రామ్ అంటే అర్థమైందా? సో నెక్స్ట్ మీరు ప్రోగ్రామ్ రాసే ముందు అర్థం చేసుకోవాలి. వీ విల్ హ్యావ్ టు రైట్ లాట్ ఆఫ్ సి ప్రోగ్రామ్స్. ప్రాక్టీస్ చేయించేప్పుడు మీకు రైట్ ఏ ప్రోగ్రామ్ అబౌట్ దిస్ అన్నప్పుడు సీక్వెన్స్లో రాయాలి. ప్రోగ్రామ్ తెలిసని ఎక్కడ పడితే అక్కడ రాస్తే ఇట్ విల్ నాట్ అక్సెప్ట్. ప్రోగ్రాంలో 2 చాలా ఇంపార్టెంట్. ఏంటి? ఒకటి లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అది, సి లాంగ్వేజ్, జావానా ఏదో ఒకటి. ఇంకోటి కంపైలర్. ఏంటి? కంపైలర్. మీరు కంపైలర్ లేకపోతే యువర్ మెషిన్ విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ యు హ్యావ్ రిటర్న్. కంపైలర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది కాపీ చేసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ తెలుసు కదా, దీనికి ఎగ్జాంపుల్స్ కీబోర్డు KB అని రాసి ఉంటాను. KB అంటే కిలోబైట్స్ అని కూడా వస్తుంది ఇక్కడ సాఫ్ట్వేర్లో. ఓకే, ఇక్కడ KB అంటే కీబోర్డ్, మీరు ఫుల్ రాసుకోండి. మానిటర్ ఎక్సెట్రా ఏదో ఒకటి. ఓకే, రాసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ C++, అదే జావా, పాస్ చేయరు. అది సాఫ్ట్వేర్లో 2 రకాలు ఉంటాయి. ఏముంటాయి? సాఫ్ట్వేర్లో 2 టైప్స్. వన్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్,
ఇంకోటి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి చెప్పండి రోయ్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే హార్డ్వేరా? సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి ఆలోచించు. కామన్ సెన్స్ ఏంటి, దిస్ కామన్ సెన్స్. సిస్టమ్లో సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఫస్ట్ మీరు ఏం చేసి సాఫ్ట్వేర్ని పక్కన పెట్టండి. సాఫ్ట్వేర్ అంటే తెలుసుగా, ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే అగైన్ ప్రోగ్రామ్ అంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇప్పుడు సిస్టమ్ అంటే ఏంటి, అప్లికేషన్ అంటే ఏంటి, అది రెండు మీరు డిఫరెన్షియేట్ చేయగలిగితే మీకు అర్థమైపోయింది. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఓఎస్. అది ఉంటేనే అది పనిచేస్తుంది. ఎవరు హార్డ్వేర్ అని చెప్పింది? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఓఎస్. ఓఎస్ని మనం ఏమంటామంటే హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్. ఏమంటాము? హార్ట్ ఆఫ్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకేనా? అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మళ్ళీ సేమ్ యాప్స్ ఉంటాయి కదా, టాలీ. అర్థమైందా? టాలీ ఏంటంటే కొత్తదనా? అదొక సాఫ్ట్వేర్ అమ్మా, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అది. ఓకేనా? మీరు ఏ ప్రోగ్రామ్ జాయిన్ అయింది? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీన్స్ మైక్రోసాఫ్ట్, దెన్ సి ప్రోగ్రామింగ్. మనం అదే కదా, సేమ్ కోర్స్ కదా. మరి మైక్రోసాఫ్ట్ నేర్చుకుంటున్నా, నేర్పించదు మైక్రోసాఫ్ట్ రేపటి నుంచి. నో అమ్మా, అన్నీ ఎవ్రీథింగ్. ఓకే, సి టాలీ అండ్ దెన్ అకౌంట్స్కి వాడే ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. ఓకే, ఒరాకల్ అంటే ఏంటి? ఇట్స్ ఆల్సో వన్ సాఫ్ట్వేర్. దేనికి వాడతాము? ఒరాకల్ కంపెనీ వినుంటారు మీరు, అవునా? ఒరాకల్ అని ఎక్కడైనా వింటే మీరు, ఇట్స్ అన్ అప్లికేషన్. దట్ ఈజ్ ఫర్ డేటాబేస్. ఏంటి? డేటాబేస్ని సేవ్ చేసుకోవడం. డేటాబేస్ అంటే ఏంట? మనదన్నీ ఉంటాయి కదా ప్రపంచంలో ఉన్న మన గురించి జాతకాలు, అవన్నీ సేవ్ చేసేదే ఆ ఒరాకల్ అనేది డేటాబేస్ సంబంధించిన ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్. అర్థమైందా? ఇప్పుడు సి కూడా ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేరా, సిస్టమ్ సాఫ్ట్వేరా? అప్లికేషన్. ఏ సాఫ్ట్వేర్ లేకుండా సిస్టమ్ పనిచేయలేదో దట్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అది ఉన్నా లేకపోయినా పనిచేస్తుంది కదా, అవి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ నడపడానికి వాడే సాఫ్ట్వేర్ వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్. వేరే పనులు చేసుకోవడానికి, ఎక్స్ట్రా పనులు చేసుకోవడానికి వాడేది అప్లికేషన్ సాఫ్ట్వేర్. క్లియర్? ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఇలా అది మాత్రం నోట్ చేసుకోండి, నోట్ చేసుకోవద్దు. అయిందా? ఏంటమ్మా? మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి.
ఆఫీస్, ఎక్సెల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎందుకంటే అవి లేకపోయినా సిస్టమ్ పనిచేసింది. మనకు ఆ ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ పెట్టుకుంటాం. దట్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఏంటమ్మా? ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సింపుల్గా 3 లైన్స్లో డెఫినేషన్ అంతే. ఓకేనా? కలెక్షన్ ఆఫ్ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ అంటే డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ ముందే డిఫైన్ చేస్తుంటారు. యూజర్ డిఫైన్డ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, డిఫైన్డ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. డిఫైన్డ్ అంటే ఆల్రెడీ దాంట్లో డిఫైన్ అయి ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్. సో నువ్వేం చేయక్కర్లేదు. యూజర్ డిఫైన్డ్ అంటే నువ్వు కొత్త ప్రోగ్రామ్ రాస్తుంటే అప్పుడు కొన్ని డెఫినేషన్ ఇస్తావు. దట్ ఈస్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ అనమాట. క్లియర్? సో కలెక్షన్ ఆఫ్ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ ద సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ ద సిస్టమ్. యూజర్ అంటే ఎవడు? నువ్వే. సిస్టమ్ అంటే కంప్యూటర్. నీకు దానికి మధ్యలో ఇంటర్ఫేస్గా పనిచేస్తుంది. వాట్ ఇట్ డస్? ఇట్ ట్రాన్స్లేట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ టు మెషిన్ లాంగ్వేజ్ అండ్ వైస్ వర్సా. అర్థమైందా? సో నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ కంపైలర్స్, అసెంబ్లరు అని చెప్పి ట్రాన్స్లేటింగ్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడదాం. ట్రాన్స్లేటింగ్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడయ్యాక దెన్ విల్ ఎంటర్ టు సి టోకన్స్ అని చాప్టర్ ఉంటుంది. విల్ గెట్ ఇన్ టు దట్. తర్వాత ప్రాక్టికల్ స్టార్ట్ అవుతుంది. మేబీ ఈ వీకెండ్ తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ప్రాక్టికల్స్ విల్ స్టార్ట్. ఓకే, దట్స్ ఇట్. స్టాప్.